మీ ద్వారా ప్రజలందరికీ తెలియజెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, చిన్నబాబు గారు, లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. నేను అనుకున్నాను రెడ్ బుక్ అంటే ఎర్ర కలర్తో ఉండే బుక్ అనుకున్నా. మా నాయకుల, మా కార్యకర్తల రక్తంతో వాటిని ఎరుపు రంగు చేస్తారని నేను అనుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా తాడిపత్రిలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల శరీరాల నుంచి, కార్యకర్తల శరీరాల నుంచి చిందిన రక్తపాతం సాక్షిగా చెప్తున్నాం. ప్రజాస్వామ్యం కోసం ఈ రక్తపాత రాజకీయాలని, నేరమయమవుతున్న ఈ రాజకీయాలని మేము అడ్డుకుంటాం. మూకుమ్మడిగా, సామూహికంగా, రాష్ట్ర వ్యాప్తంగా మా అధిష్టానము ఏదైతే పిలుపునిస్తుందో ప్రజాస్వామ్య పరిరక్షణకి, వాటి కోసము మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా కళ్యాణదుర్గం తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున మేము తరలి వస్తాము. మేమైతే చెప్తున్నాము, మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త నుంచి శరీరాల నుంచి, నాయకుల శరీరాల నుంచి రక్తము పాతం అనేది రాకుండా ఉండాలని తెలియజేస్తున్నాను. పోలీసుల సాక్షిగా కత్తులను ఉపయోగించి కొడుతున్నప్పుడు, రక్తం చిందుతున్నప్పుడు పోలీసు వ్యవస్థ అంతా ఏం చేస్తుందని నేను అడుగుతూ ఉన్నాను. ఇది చాలా తప్పుడు పద్ధతి. దీనికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎప్పుడైనా కూడా రక్తం అనేది శరీరాల్లో లోపల ప్రవహించాలి, నీళ్లు మాత్రమే పొలాల్లో ప్రవహించాలి. రివర్స్లో ఉండకూడదు. రక్తం నేల మీదకి రాకూడదు, నీళ్లు పొలాల్లో పారకుండా ఉండకూడదు. ఇది ముందే కరువు ప్రాంతం. అందువల్ల ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా ఎక్కడైనా కానీ కూడా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి, అలాగే నాయకుల మీద దాడులు ఆపండి. ఏదన్నా ఉంటే ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవస్థల ద్వారా మీరు ఏదైనా తప్పులుంటే దాని మీద తెలుసుకోండి. అంతేగాని విచ్చలవిడిగా రోడ్ల మీదకి వచ్చి కత్తులు ఉపయోగిస్తాము, తంతాం, కొడతాం, చేస్తామంటే ఓర్చుకోమని తెలియజేస్తున్నాను. ఇంతటితో ఆగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా మీరు ఎంతవరకు పోరాడతారో పోరాడండి. న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి, ప్రజాప్రతినిధులు ఉన్నారు. పెద్ద ఎత్తున ఎప్పుడూ లేనట్టుగా, జిల్లా రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా మీకు 100కు 100% ఇచ్చి ఉన్నారు. 14 ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు, 2 ఎంపీలు ఉంటే 2 ఎంపీలు గెలిచి ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. వ్యవస్థల్ని రక్షించండి, రివ్యూలు చేయండి, వదిలిపెట్టకండి. అలా అరాచకానికి వదిలిపెట్టకండి. మీరు మళ్ళీ ఏవైతే భూమిలో మీరు నాటుతారో అవే విత్తనాలు మళ్ళీ అవే చెట్లై వస్తాయని కూడా నేను తెలియజేస్తున్నా. అందువల్ల ఇంతటితో ఆగిపోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఒక ప్రజాస్వామ్యవాదిగా.